విశాఖ వేదికగా జరిగిన మూడో వన్డేలో సౌత్ ఆఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో గెలిచి 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది టీమిండియా. అయితే వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భారత్ క్రికెట్లో ఇద్దరు దిగ్గజాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు చాలా కాలంగా జట్టు కోసం ఏం చేస్తున్నారో అదే చేశారని గంభీర్ ప్రశంసించారు. వైట్ బాల్ ఫార్మాట్కు, ముఖ్యంగా 50 ఓవర్ల ఫార్మాట్కు వారిద్దరి ప్రదర్శన ఎప్పుడూ ముఖ్యమైనదని, భవిష్యత్తులో కూడా వారు ఇలాగే జట్టుకు సహకారం అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే గత కొంతకాలంగా గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య కమ్యూనికేషన్ లోపం ఉందని, జట్టు డ్రెస్సింగ్ రూమ్లో విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలు భారత అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. దక్షిణాఫ్రికాపై విజయానంతరం గంభీర్ చేసిన ఈ బహిరంగ ప్రకటన ఆ ఊహాగానాలన్నిటికీ ఒక విధంగా తెరదించింది. కోచ్గా జట్టులోని కీలక ఆటగాళ్లపై ఆయన చూపిన సానుకూలత, నమ్మకం జట్టులో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొందని సూచిస్తోంది. కోహ్లీ, రోహిత్లు తమ స్థానాలను పదిలం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతున్నారు. వారిద్దరికీ 2027 ప్రపంచ కప్ నాటికి వయసు 40కి దగ్గరగా ఉన్నప్పటికీ వారిని జట్టు నుంచి తొలగించడానికి ఏ ఒక్క యువ ఆటగాడికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. రోహిత్ ఆస్ట్రేలియాపై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకోగా, కోహ్లీ దక్షిణాఫ్రికాపై 2 సెంచరీలతో 300కి పైగా పరుగులు చేసి అదే అవార్డును దక్కించుకోవడం వారి నిబద్ధతకు నిదర్శనంగా మారింది. ఈ నేపథ్యంలోనే సీనియర్లపై ప్రశంసలు కురిపించిన గంభీర్ అదే సమయంలో యువ ఆటగాళ్ల ప్రతిభను కూడా కొనియాడారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్లకు గాయాల కారణంగా ఈ సిరీస్లో అవకాశం దక్కించుకున్న ఈ యువ బ్యాట్స్మెన్ చెరో సెంచరీతో తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. రుతురాజు వంటి ఆటగాళ్లు ఒత్తిడిలో బ్యాటింగ్ చేశారని, అతను అద్భుతమైన ఫామ్లో ఉండడం వల్లనే ఈ సిరీస్లో అవకాశం ఇచ్చామన్నారు. ముఖ్యంగా రెండో మ్యాచ్లో 40 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో ఉన్నప్పుడు గైక్వాడ్ సెంచరీ చేయడం గొప్ప ఆటగాడి లక్షణమని గంభీర్ కొనియాడారు. అలాగే జైస్వాల్ ప్రదర్శన కూడా బాగుందని చెప్పారు. జైస్వాల్, రుతురాజ్ ఇద్దరి భవిష్యత్తు గొప్పగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దక్షిణాఫ్రికా సిరీస్ భారత క్రికెట్కు చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చు. సీనియర్లు తమ అనుభవాన్ని ప్రదర్శించగా, యువ ఆటగాళ్లు కూడా భవిష్యత్తుకు తాము సిద్ధంగా ఉన్నామని నిరూపించుకున్నారు. గౌతమ్ గంభీర్ చేసిన ఈ ప్రకటన టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో సీనియర్స్, యువ ప్రతిభ మధ్య చక్కటి సానుకూల వాతావరణాన్ని ప్రతిబింబిస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.